మన ట్రంప్ గారు ఉన్నారు కదా, అంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కళ్ళు తాగిన కోతిలాగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మొన్నటిదాకా ఏం చేసిన, యుద్ధం నేనే చేపిస్తున్నా, నా వల్ల యుద్ధం జరిగింది, ఇరాన్ని మొత్తం నాశనం చేస్తా, రిజిమ్ చేంజ్ తీసుకొస్తా అని అన్నీ చెప్పింది కదా. లొంగిపోతుంది వియత్నాం లేక అనుకున్నాడు, సారీ వెనిజులా లాగా లొంగిపోతుంది అనుకున్నాడు. తీరా ఇప్పుడు ఏమంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి, నాకేం సంబంధం యుద్ధంతో, మీకు నేనైతే యుద్ధం చేయాలనుకుంది చేశాను, నాతోటి అయిపోయింది, నాకు అక్కడ నుంచి వచ్చే ఆయిల్ తోటి పెట్రోల్ తోటి ఎలాంటి సంబంధం లేదు, నాకు కావాల్సినంత పెట్రోల్ అండ్ ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు అక్కడ కుదరకపోతే నా దగ్గర నుంచి కొనుక్కోండి, అంతేగాని అక్కడ పోయి నేనెందుకు దాన్ని కాపాడుతాను జలసంధిని, మీరు కావాలనుకుంటే పోయి వాళ్ళతో ఫైట్ చేయండి, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. ఇటు తేడాగాడా లేకపోతే తెలివైన కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏం చేస్తుంటే అక్కడ ఏవైతే సొమ్మునంతా ఇప్పుడు ఆయిల్ ద్వారా మళ్ళీ అమెరికా నుంచి కొనాలని వాడు చూస్తున్నాడు. సో అదే వాడి ప్లాన్. కానీ ఒకటి భలే ఉంటుంది, పెద్ద మనుషులు సామెత చెప్తారు కదా, కుక్కతో పట్టుకుని సముద్రం మీద ఏమవుతుందో, ఈ ట్రంప్ మాటలు వినిపోతే కూడా అక్కడున్న దుబాయ్ పాపం, అక్కడున్న అన్ని అరబ్ దేశాలకు అన్నిటికీ ఘోరమైన నష్టం జరుగుతుంది. సో దీనిపైన మీ కామెంట్ ఏందనేది కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.